బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. అందుకే మీకు ఇప్పుడు ఆరోగ్య సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, వ్యాపారంలో సమస్యలు, రిలేషన్షిప్లో సమస్యలు. ఎందుకు అంటే మీ ఇంటెన్షన్స్ కరెక్ట్గా లేవు, మీ ఇంటెన్షన్ బాగాలేదు, మీ ఆలోచనలు బాగాలేదు. మ్యామ్, సెగ్మెంట్ ఇంటెండింగ్ అంటే ఏంటి? అంటే దాన్ని అప్లై చేసి మేనిఫెస్టేషన్ అనేది ఎలా చేయాలి? ఓకే, ఫెంటాస్టిక్ క్వశ్చన్ విరాట్. సో సెగ్మెంట్ ఇంటెండింగ్. సో ఇక్కడ మనం ఇంటెండింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంటెండింగ్ అంటే ఇంటెన్షన్. ఇంటెన్షన్ అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తాం. ఓకే, లెట్స్ సే ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తాం. సో అప్పుడు ఏంటి, మనము ఒక ఇంటెన్షన్ ఉంటుంది కదా. ఓకే, నేను ఈ వ్యాపారం చేసేదాని వల్ల ఇది ఇంతమందికి హెల్ప్ఫుల్ అవ్వాలి అనేసి కదా, అవునా కదా. లెట్స్ సే అట్లా మనకు ఒక ఉద్యోగం కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు, ఏం పని చేసినా కూడా దాని వెనకాల ఒక ఇంటెన్షన్ అనేది ఉంటుంది. డూ యూ అగ్రీ విత్ మీ? డెఫినెట్లీ. సేమ్ వే మనకి లైఫ్లో త్రూ అవుట్ ద డే మనం ఏం చేస్తాము అంటే, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ ఇంటెన్షన్స్. అంటే మన ఆలోచనలు, మన కోరికలు అంటారు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, మన త్రూ అవుట్ ద డే అంటే రోజు మొత్తంలో మనకి ఎప్పుడు నెగిటివే ఉంటుంది. అది ఆటోమేటిక్ ప్రోగ్రామ్. వెన్ యూ ఆర్ నాట్ క్రియేటింగ్ సంథింగ్ క్రియేటివ్లీ, డెలిబరేట్గా క్రియేట్ చేసుకోకపోతే లైఫ్ అనేది డిఫాల్ట్గా ఉండిపోతుంది. సో డిఫాల్ట్ లైఫ్ ఏంటి, నెగిటివ్గా ఆలోచించడము, నెగిటివ్గా థింక్ చేయడము. దాని ద్వారా మనకి ఏమవుతుంది, నెగిటివ్గా లైఫ్ అనేది మేనిఫెస్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు లైఫ్ బాగుండట్లేదు అంటే అది కూడా మీరే మేనిఫెస్ట్ చేశారు మీ నెగిటివ్ ఆలోచనల ద్వారా. అంటే పొరపాటు నెగిటివ్ థాట్ వచ్చినా అది మేనిఫెస్టేషన్ అవుతుంది. అవును, అందుకే ఇప్పుడు మీకు ఈ పేదరికం ఉంది, అందుకే మీకు ఇప్పుడు ఆరోగ్య సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, వ్యాపారంలో సమస్యలు, రిలేషన్షిప్లో సమస్యలు. ఎందుకు అంటే మీ ఇంటెన్షన్స్ కరెక్ట్గా లేవు, మీ ఇంటెన్షన్ బాగాలేదు, మీ ఆలోచనలు బాగాలేదు, మీ బిహేవియర్ అంటే మీ దానికి రియాక్షన్ ఎలా ఇవ్వడం అనేది రాంగ్గా ఉంది. సో మొత్తానికి ఒక మనిషి అనేది తన ఆలోచన విధానం మారాలి, తను రెస్పాండ్ అవ్వాలి రియాక్షన్ బదులు, తను ఎమోషన్స్ని మంచిగా చూసుకోవాలి. ఇవంతా కూడా జరగాలన్నమాట. సో వెన్ ఇట్ కమ్స్ టు సెగ్మెంట్ ఇంటెండింగ్ ఏమవుతుంది అంటే, మనం లేచిన దగ్గర నుంచి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా మనం డే ఎలా కావాలో అలా డిజైనింగ్ చేస్తాం. అంటే నేను నా ఎగ్జాంపుల్ ఇస్తాను చూడు. నేను మార్నింగ్ ఒక్కొక్కసారి 5కి లేస్తాను, ఒక్కొక్కసారి 6కి లేస్తాను. సో బేస్డ్ ఆన్ నా స్కెడ్యూల్ బట్టి, నేను బయటికి వెళ్ళాలి, వర్క్ చాలా ఉంది అంటే 5కి లేస్తాను, లేదంటే 6 వరకు అట్లా. సో లేచిన వెంటనే నేను బెడ్ మీద నుంచి బయటికి రావడం అలా ఏం చేయను. ఫస్ట్ కళ్ళు మూసుకుంటాను. కళ్ళు మూసుకొని ఇంటెన్షన్ ఇస్తాను. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్, ప్రొడక్టివ్, జాయ్ఫుల్, పీస్ఫుల్ అండ్ అబండెంట్ డే అనేసి. అట్లా నేను ఇస్తాను. అంటే నాకు ఇంగ్లీష్లో అలవాటు అయింది, తెలుగులో మీకోసం చెప్తాను. అంటే ఈరోజు నాకు చాలా ప్రశాంతంగా ఉండాలి, నేను ఈరోజు చాలా జాయ్ఫుల్గా ఉండాలి, అంటే సంతోషంగా ఉండాలి, ప్లస్ నేను చేసే ప్రతి పనిలో కూడా నాకు విజయం కావాలి. అర్థమవుతుందా? సో అలానే నేను ఈరోజు ఆరోగ్యంగా కూడా ఉండాలి, నేను చేసే ప్రతి మీటింగు, ప్రతి వర్క్ కూడా నాకు విజయాన్ని చేకూర్చాలి, నాకు ఈరోజు లాభాలు రావాలి ఎవరైనా బిజినెస్ చేస్తూ ఉంటే. ఇలా ఇంటెన్షన్ పొద్దున్న మనము స్టార్ట్ చేయాలన్నమాట. తర్వాత ఇలా పొద్దున్న ఒక ఇంటెన్షన్ ఇచ్చేస్తాం. ఇది జనరిక్ ఇంటెన్షన్. మనము ఈవెన్ త్రూఅవుట్ ద డే మార్నింగ్కి ఇలా ఇచ్చుకోవచ్చు. అంటే ఓకే, మార్నింగ్ నేను నా వంట కరెక్ట్గా రావాలి అని ఇంటెన్షన్ నేను ఇస్తాను. అందుకే నా వంట చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎప్పుడైనా ఇంకొకసారి చేద్దాం ఆ వీడియో. సో నా స్టూడెంట్స్ ఎప్పుడైనా వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు, ఎప్పుడైనా ఆఫీస్ కానీ అట్లా బెంగళూరులో వాళ్ళు తినేవాళ్ళు అనమాట. మేడం మీకు అమృతం లాగా ఉంది, మాకు ఇదే ప్రసాదం అని అలా ఉండేది. ఎందుకు అంటే ఆ ఫుడ్ తింటేనే వాళ్ళు హీల్ అయిపోతారు. ఎంత జబ్బులు ఉన్నా కూడా మనకి ఫుడ్ అనేది ఒక మెడిసిన్ లాగా. సో మనం చేసే ఎస్పెషలీ ఫుడ్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి విరాట్. సో మనం ఎస్పెషలీ కుకింగ్ విషయంలో కోపంతో, చిరాకుతో చేసే ఫుడ్ అది ఇంటిళ్ళ పాదికి ఎఫెక్ట్ అయ్యి ఆరోగ్య పాలవుతారు. వాళ్ళు ఆరోగ్య సమస్యలు వచ్చి వాళ్ళు అనారోగ్య పాలవుతారు. సో వాళ్ళకి ఆరోగ్యం రాదు. సో అప్పుడు ఏం చేయాలి, ఇంటెన్షన్ ఇవ్వాలి. నేను చేసే ఈ ఫుడ్ నా ఇంటిల్లి పాదికి
సుఖం ఇవ్వాలి, సంతోషం ఇవ్వాలి, అబండెన్స్ ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి అని ఇంటెన్షన్ ఇచ్చి మనం వంట చేస్తే ఆ భోజనం చాలా అమృతం లాగా, ఒక ప్రసాదం లాగా ఉంటుంది అనమాట. వండర్ఫుల్ మ్యామ్. సో అలా మనము ప్రతి దానికి ఒక ఫుడ్కి ప్లస్ ఇంట్లో పని కూడా మనం సంతోషంగా చేసుకోవచ్చు. ప్లస్ బయలుదేరుతున్నాం, నేను ఎప్పుడు కార్ ఎక్కినా కూడా ఫస్ట్ థింగ్ నేను ఇంటెన్షన్ ఇస్తాను. సో ఈరోజు నా జర్నీ అనేది చాలా సాఫీగా జరగాలి, ట్రాఫిక్ లేకుండా అనకూడదు. ట్రాఫిక్ అనే వర్డ్ వస్తే ట్రాఫిక్ వస్తుంది అనకూడదు. రోడ్స్ అన్నీ క్లియర్గా ఉండాలి, నేను చాలా ఈజీగా వెళ్ళిపోవాలి అనేసి నేను ఇంటెన్షన్ ఇస్తాను అనమాట. తర్వాత ఈజీగా జాయ్ఫుల్గా, మళ్ళీ సేఫ్గా కూడా అనుకోకూడదు. సేఫ్ కూడా నెగిటివ్ వర్డ్, అంటే ఏదో ప్రమాదం జరుగుతుంది నేను సేఫ్గా ఉండాలి అలా అనుకోడు. నా జర్నీ అనేది చాలా జాయ్ఫుల్గా, ఆనందంగా, ప్రశాంతంగా జరగాలి అని అనుకోవాలి. సో ఇలా ప్రతి చేసే పని ముందు కూడా మనం ఇంటెన్షన్ ఇచ్చి చేసాము అంటే ఒక వ్యాపారం కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, అందులో విజయం అనేది తథ్యం. వండర్ఫుల్ మ్యామ్. నిజంగా మీరు ఇన్ని విషయాలు చెప్తున్నప్పుడు నిజంగా ఐ ఫీల్ అమేజ్డ్ అనమాట. లిటరలీ వావ్ అనే మూమెంట్ ఉంటుంది కదా లైఫ్లో. సో ఐ ఫెల్ట్ ఇట్. తప్పకుండా ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా ఫీల్ అవ్వాలి కాబట్టి, సో మీరు కూడా ఇలా ఫీల్ అవ్వాలంటే ఏం చేయాలి? మ్యామ్ ఇప్పుడు సంపద అనే ఒక వర్క్షాప్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. అందులోకి మీకు ఫ్రీ ఎంట్రీ కావాలంటే మీరు ఒక పని చేయాల్సి ఉంటుంది. అదేం లేదు, సింపుల్గా కామెంట్ సెక్షన్లో ఇచ్చిన గూగుల్ ఫామ్ని అయితే మీరు ఫిల్ చేయండి. మీరు ఫిల్ చేయగానే మీ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి మ్యామ్ వాళ్ళ స్టాఫ్ అయితే మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారు. సో మీరు అలా దీనిలో ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో అదే కాకుండా మ్యామ్ని మీరు కన్సల్ట్ చేయాలనుకుంటున్నారు, కలిసి మీ ప్రాబ్లమ్స్ చెప్పుకొని వాటికి సొల్యూషన్ వెతుక్కోవాలనుకుంటున్నట్లయితే కింద మీకోసం నెంబర్స్ అనేవి ఉంటాయి, వాటికి కాల్ చేసి మీరు కన్సల్ట్ చేయొచ్చు. సో అట్ ది సేమ్ టైం మీకు ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి, కామెంట్ సెక్షన్లో మీ క్వశ్చన్ ఏదైతే పింక్ చేస్తే అది నేను ఇక్కడ క్వశ్చన్ మ్యామ్ని అడగడం జరుగుతుంది. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.